ఐపీఎల్ 2025 సీజన్లో లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. ఢిల్లీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ కలిసి శుభారంభం అందించగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్లతోటి కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు. 37 బంతుల్లోనే క్లాసెన్ సెంచరీ చేయడంతో ఎస్ఆర్హెచ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు తమ బ్యాట్ రుచిని మరోసారి చూపించారు. ఒకానొక దశలో 300 పరుగులకు రీచ్ అవుతారని అందరూ అనుకున్నప్పటికీ ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ స్లో అయింది. హెన్రిచ్ క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్ తోటి సెంచరీ నమోదు చేశాడు. టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దూకుడుగా ఇన్నింగ్స్ను ఆరంభించినటువంటి సన్ రైజర్స్ బ్యాటర్లు పవర్ ప్లేలో బౌండరీల మూత మోగించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్ జట్టు. ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. ఇక ఆ తర్వాత రెండో వికెట్కు క్లాసెన్, ట్రావిస్ హెడ్ వీరిద్దరూ కలిసి కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు జోడించారు. 16 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసినటువంటి అభిషేక్ శర్మ తొలి వికెట్ రూపంలో అవుట్ అయితే కేవలం 40 బంతుల్లోనే 6 ఫోర్లు 6 సిక్సర్లతోటి 76 పరుగులు చేసినటువంటి ట్రావిస్ హెడ్ రెండో వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి హెన్రిచ్ క్లాసెన్, 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఇషాన్ కిషన్ వీరిద్దరూ కలిసి పరుగుల ప్రవాహాన్ని కొనసాగించారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 36 బంతుల్లోనే 83 పరుగులు జోడించారు. 20 బంతులు ఎదుర్కొన్నటువంటి ఇషాన్ కిషన్ 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 29 పరుగులు చేసి అవుట్ అయితే ఇక ఆ తర్వాత వచ్చినటువంటి అనికేత్ వర్మతో కలిసి హెన్రిచ్ క్లాసెన్ చివర్లో విధ్వంసమే సృష్టించాడు. అనికేత్ వర్మ 6 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్ తోటి 12 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే హెన్రిచ్ క్లాసెన్ కేవలం 39 బంతుల్లోనే 7 ఫోర్లు 9 సిక్సర్లతోటి 105 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది 3వ వేగవంతమైనటువంటి సెంచరీ. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హెన్రిచ్ క్లాసెన్ 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 50 పరుగులు పూర్తి చేశాడు హెన్రిచ్ క్లాసెన్. ట్రావిస్ హెడ్ తర్వాత 4th ప్లేస్లో క్రీజులకు వచ్చినటువంటి ఇషాన్ కిషన్ నిదానంగా ఇన్నింగ్స్ను ఆరంభించినప్పటికీ ఆ తర్వాత బౌండరీల మూత మోగించాడు. ఈ క్రమంలోనే 14.4 ఓవర్లలోనే సన్ రైజర్స్ 200 పరుగులను పూర్తి చేసుకుంది. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి హెన్రిచ్ క్లాసెన్ తుఫాను బ్యాటింగ్ తోటి కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసినటువంటి హెన్రిచ్ క్లాసెన్ ఆ తర్వాత కాస్త స్లోగా ఆడినప్పటికీ మళ్ళీ బౌండరీలతోటి విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి క్లాసెన్ ఓవరాల్గా 39 బంతులు ఆడి 7 ఫోర్లు 9 సిక్సర్లతోటి 105 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే 3వ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు హెన్రిచ్ క్లాసెన్. 30 బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉంటే ఇదే సీజన్లో 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ రెండవ స్థానంలో నిలవగా ప్రస్తుతము 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నటువంటి హెన్రిచ్ క్లాసెన్ సంయుక్తంగా యూసుఫ్ పఠాన్తో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు. యూసుఫ్ పఠాన్ కూడా గతంలో 37 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక 38 బంతుల్లో సెంచరీని పూర్తి చేసినటువంటి డేవిడ్ మిల్లర్ 5వ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో తుఫాను వేగంతో పరుగులు చేసినటువంటి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పలు రికార్డులను నెలకొల్పారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఐపీఎల్లో సంయుక్తంగా 3వ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు హెన్రిచ్ క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే. ఇక ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున వేగవంతమైనటువంటి సెంచరీ ఇదే. 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసినప్పుడు హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఐపీఎల్ 2025లో ఎక్కువ సిక్సర్లు నమోదైనటువంటి ఇన్నింగ్స్ ఇదే. మొత్తంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అందరూ కలిసి ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 19 సిక్సర్లను కొట్టారు. ఇక ఐపీఎల్లో 3వ అత్యధిక టీమ్ స్కోరు మరి ఇప్పుడు నమోదు కావడం జరిగింది. 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసినట్టు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో కూడా ఎస్ఆర్హెచ్ ఉంది. ఇప్పుడు 3వ ప్లేస్లో కూడా ఎస్ఆర్హెచ్ తన రికార్డును తానే మళ్ళీ తిరగరాసుకుంది. ఇక ఐపీఎల్లో ఢిల్లీలో అత్యధికంగా నమోదైనటువంటి స్కోరు ఇదే. ఢిల్లీ వేదికగా 278 పరుగులు నమోదు కావడంతో ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీలో నమోదైనటువంటి అత్యధిక స్కోర్ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు నమోదు చేయడం జరిగింది. 6 ఓవర్ల పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు మిడిల్ ఓవర్లలో అంటే 7వ ఓవర్ నుంచి 16వ ఓవర్ వరకు అంటే దాదాపుగా ఆ 10 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 140 పరుగులు చేసింది. అంటే ఓవర్కు సగటున 14 చొప్పున పరుగులు చేసింది. ఇక డెత్ ఓవర్లలో అంటే చివరి 4 ఓవర్లలో
ఒక వికెట్ కోల్పోయి 59 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్ జట్టు. మొత్తంగా చూసినట్లయితే ఇన్నింగ్స్ ఆద్యంతము తమ తుఫాను బ్యాటింగ్ తోటి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఒక రకంగా విధ్వంసమే సృష్టించారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఐపీఎల్ చరిత్రలో ఒక టీం చేసినటువంటి అత్యధిక స్కోర్ విషయంలో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 278 పరుగులు చేయడంతో 3వ స్థానంలో నిలిచింది. తొలి స్థానము 2వ స్థానంలో కూడా ఎస్ఆర్హెచ్ ఉంది. 3వ 4వ స్థానంలో కూడా ఎస్ఆర్హెచ్ ఉండటం గమనార్హము. సో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గతంలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి మరి ఐపీఎల్ చరిత్రలో ఒక టీం చేసినటువంటి ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ చేస్తే ఆ తర్వాత 286 పరుగులతోటి ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు 278 పరుగులతోటి ఎస్ఆర్హెచ్ 3వ అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. ఇక ఆ తర్వాత 4వ అత్యధిక స్కోర్ కూడా ఎస్ఆర్హెచ్ పేరు మీదనే ఉంది. 277 పరుగులు 3 వికెట్ల నష్టానికి చేసి సో తొలి 4 హైయెస్ట్ స్కోర్సు ఎస్ఆర్హెచ్ పేరు మీదే ఉండటము గమనార్హం. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల సునామీ ఇన్నింగ్స్ ధాటికి కేకేఆర్ బౌలర్లు అందరూ కూడా కకావికలమయ్యారని చెప్పాలి. సో మొత్తంగా అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సునీల్ నరేన్ 2 వికెట్లు తీస్తే వైభవ్ 1 వికెట్ తీయడం జరిగింది. ఒక వైభవ్ అరోరా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు సమర్పించుకోవటం గమనార్హం. వైభవ్ మాత్రమే 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అంటే ఓవర్కి సగటున 9.75 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక నోకియా 4 ఓవర్లలో 60 పరుగులు అంటే ఓవర్కి సగటున 15 చొప్పున పరుగులు ఇస్తే హర్షిత్ రాణా 3 ఓవర్లలోనే 40 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 13.3 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సునీల్ నరేన్ కూడా 4 ఓవర్లలో 42 పరుగులు అంటే ఓవర్కి సగటున 10.5 చొప్పున పరుగులు ఇస్తే ఇక వరుణ్ 3 ఓవర్లలో 54 పరుగులు అంటే ఓవర్కి సగటున ఏకంగా 18 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక రసెల్ 2 ఓవర్లలోనే 34 పరుగులు అంటే ఓవర్కి సగటున 17 చొప్పున. సో మొత్తంగా చూసినట్లయితే కేకేఆర్ బౌలర్లు అందరూ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల ధాటికి. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ యొక్క టార్గెట్ 279 పరుగులు. మరి ఇంతటి భారీ విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ ఛేదిస్తుందంటే దాదాపుగా అసాధ్యమే అని చెప్పాలి. సో మొత్తంగా చూసినట్టయితే ఎలిమినేట్ అయినటువంటి ఆ టీమ్స్ అన్నీ కూడా అట్టడుగున ఉన్నటువంటి టీమ్స్ వాటి పైన ఉన్నటువంటి టీమ్స్ పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి ఈ లీగ్ చివరి దశలో. సో కేకేఆర్ కూడా ఎస్ఆర్హెచ్తో పోలిస్తే పాయింట్ల పట్టికలో పైనే ఉంది. సో కింది టీమ్స్ అన్ని కూడా పై టీమ్స్ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సో మొత్తంగా ఈ సీజన్ ఆరంభం నుంచి 300 పరుగులు వస్తాయి అంటూ మురిపించినటువంటి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో దాదాపు దాని దరిదాపులకు వెళ్ళినట్టుగా చెప్పుకోవచ్చు. 279 పరుగులు అంటే మరో 21 పరుగులు చేస్తే 300 పరుగులు అయ్యేటివే. అయితే ఏం లాభం లేదు. 300 పరుగులు చేసినప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ ఈ పాటికే ఎలిమినేట్ కావడంతో మరి కాస్త పరుగు దక్కించుకునేటువంటి క్రమంలో ఈ మ్యాచ్లో భారీ స్కోరు సాధించి కాస్త ఎస్ఆర్హెచ్ అభిమానులను ఆదరించారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసన్ తన క్లాసికల్ బ్యాటింగ్ తోటి ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అభిమానులను పిచ్చెక్కించాడని చెప్పాలి. గత మ్యాచ్లో ఆర్సీబీ పైన విజయం సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ ఇప్పుడు తన చివరి మ్యాచ్లో ఈ సీజన్లో చివరి మ్యాచ్లో కేకేఆర్ పైన దాదాపుగా ఘన విజయం సాధించినట్లుగానే చెప్పుకోవాలి. మొత్తంగా వరుసగా 2 విజయాలతోటి ఈ సీజన్కి స్వస్తి చెప్పినట్లయితుంది ఎస్ఆర్హెచ్ జట్టు.